హలో ఫ్రెండ్స్. వెహికల్స్‌లో ఎలక్ట్రికల్ నర్వస్ సిస్టమ్ లాగా పనిచేసే వైరింగ్ హార్నెస్, స్విచెస్, సెన్సార్స్ తయారు చేసే దూత్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, జీఎంపీ ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 10th మండే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 12th వెడ్నెస్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే 10th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 12th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసి మనం ఎప్పుడైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ మనకి ఆగస్ట్ 13th ఎక్స్పెక్టెడ్ ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆగస్ట్ 14th రిఫండ్స్ అండ్ క్రెడిట్స్. అండ్ ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 17th బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 829 రూపీస్ నుంచి 871 రూపీస్ వరకు ఉందండి. ఒక లాట్లో 17 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ ఇది 3066.89 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఈ టోటల్ ఇష్యూలో ఫ్రెష్ ఇష్యూ 1400 crores అండ్ రిమైనింగ్ పోర్షన్ అంతా ఓఎఫ్ఎస్గా ఇచ్చారన్నమాట. ఈ ఐపీఓలో మనకి ఓఎఫ్ఎస్ పోర్షన్ కొంచెం ఎక్కువగానే ఉందని మాట్లాడుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే అన్ని ఐపీఓ లాగే ఈ ఐపీఓ కూడా క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% ఇచ్చారండి. సో 35% ఉంది కాబట్టి కాంపిటీషన్ మోడరేట్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? దూత్ ట్రాన్స్మిషన్ ఏం చేస్తుంది? దూత్ ట్రాన్స్మిషన్ ఒక ఆటోమేటివ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. కంపెనీ ప్రధానంగా ఇంటర్నల్ కంబ్యూజన్ ఇంజిన్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, వైరింగ్ హార్నెస్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుందండి. కంపెనీ ప్రొడక్ట్స్లో మెయిన్లీ ఇంటిగ్రేటెడ్ వైరింగ్ హార్నెస్, బ్యాటరీ కేబుల్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ హార్నెస్, సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, ఆటోమేటివ్ స్విచెస్, కనెక్టర్స్ అండ్ టెర్మినల్స్, పవర్ కార్డ్స్ అండ్ కేబుల్స్, ఈవీ బ్యాటరీ ప్యాక్స్ అండ్ రిలేటెడ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వెహికల్లో బ్యాటరీ నుంచి లైట్స్, ఇంజిన్ కంట్రోల్ యూనిట్, సెన్సార్స్, స్విచెస్ అండ్ ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వరకు పవర్ సిగ్నల్స్ని తీసుకెళ్ళడానికి వైరింగ్ హార్నెస్ అయితే అవసరం కదండి. అలాంటి వెహికల్ ఎలక్ట్రికల్ బ్యాక్ బోన్ను దూత్ ట్రాన్స్మిషన్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందన్నమాట. కంపెనీ ఆటోమేటివ్ సెక్టర్తో పాటు ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, అగ్రికల్చర్, రైల్వేస్, మెరైన్, మెడికల్ డివైజెస్ అండ్ కన్స్యూమర్ అప్లికేషన్స్ కూడా ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తుందన్నమాట. ఈవీ అడాప్షన్ పెరుగుతున్న కొద్దీ వెహికల్స్లో ఎలక్ట్రానిక్ కంటెంట్ అయితే పెరుగుతుంది కాబట్టి వైరింగ్ హార్నెస్, సెన్సార్స్, కంట్రోలర్స్ అండ్ పవర్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్కి లాంగ్ టర్మ్ డిమాండ్ సపోర్టివ్గా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఈ కంపెనీ రెవెన్యూ సుమారు 2125.86 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 163.91 crores ఆఫ్ రూపీస్గా ఉంది. అలాగే 2024లో రెవెన్యూ 2797.73 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 298.75 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 2025లో రెవెన్యూ సుమారు 3444.86 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సుమారు 353.89 crores ఆఫ్ రూపీస్ ఉంది. 2026లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రెవెన్యూ 4500 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 397 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అంటే రెవెన్యూ ప్రతి సంవత్సరం స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించిందండి. 2023తో కంపేర్ చేస్తే ప్రాఫిట్స్ కూడా సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అయితే అయినాయి. అయితే లాస్ట్ ఇయర్లో రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ మూవ్మెంట్ని ఇన్వెంటర్స్ కొంచెం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లైట్లీ ఇంక్రీజ్ అయింది తప్ప మరీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదని మనం మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కంపెనీ అయితే లాస్ మేకింగ్ బిజినెస్ అయితే కాదు, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు కూడా గ్రోత్ ట్రెండ్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఐపీఓకి మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే, అప్లై చేయాలి అంటే ఎంత మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ మనం 871 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 17 షేర్స్ ఉన్నాయి కాబట్టి
17 into 871 ఈజ్ ఈక్వల్ టు 14,807 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 2 lakhs వరకు మనం ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ కొనుక్కోవచ్చు సెబీ రూల్స్ ప్రకారం అనమాట. ఐపీఓ మనీ కలెక్ట్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో ఫ్రెష్ ఇష్యూ ఎగ్జిస్టింగ్ బారోయింగ్స్, రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం కొంత అమౌంట్ ని, అలాగే హర్యానా అండ్ తమిళనాడులో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. వాటి కోసం కొంత అమౌంట్ యూజ్ చేస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ కోసం, రిమైనింగ్ పర్పస్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే ఐపీఓ మనీలో ఒక భాగం డెప్ట్ రిడక్షన్ కు, మరో భాగం బిజినెస్ ఎక్స్పాన్షన్ కు ఉపయోగించే ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే August 4th, 2026 టైంకి కొన్ని అప్డేటెడ్ ట్రాకర్స్ ప్రకారం జిఎంపి దాదాపు 200 నుంచి 250 రూపీస్ రేంజ్ లో అయితే ఉందండి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇక ఈ కంపెనీ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, అప్పర్ బ్యాండ్ 871 రూపీస్ దగ్గర కంపెనీ పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 17,816 కోట్ల రూపాయలు ఉందని ఇష్యూ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయండి. దాని ప్రకారం లేటెస్ట్ అనలైజ్డ్ ప్రాఫిట్ ని బేస్ గా తీసుకుంటే దూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ పిఈ రేషియో సుమారు 44 నుంచి 45 టైమ్స్ అయితే ఉందండి. అలాగే ఇండికేటివ్ పీబీ రేషియో సుమారు 13 నుంచి 14 టైమ్స్ అయితే ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్ మనం చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్ అయితే రిపోర్ట్లు ఇవ్వడం జరిగిందండి. అందులో మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా ఒకటి, అలాగే మిందా కార్పొరేషన్ ఒకటి, అలాగే యుఎన్ఓ మిండా ఒకటి, అలాగే సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిజన్ ఫారెన్స్ లాంటి ఆటోమేటివ్ కాంపోనెంట్ కంపెనీస్ ను కన్సిడర్ చేయొచ్చండి. కానీ ప్రతి పీర్ బిజినెస్ మిక్సింగ్ ఒకలా ఉండదు కదా. కొన్ని కంపెనీస్ ప్యూర్ వైరింగ్ హార్నెస్ ఎక్స్పోజర్ ని కలిగి ఉన్నాయండి. మరికొన్ని స్విచ్చెస్, అలాయ్ వీల్స్, లైటింగ్స్, ఈవీ సిస్టమ్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్ వంటి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ లో ఆపరేట్ చేస్తున్నాయి. డూత్ ట్రాన్స్మిషన్ అప్పర్ బ్యాండ్ పిఈ సుమారు 45 టైమ్స్ వద్ద ఉంటే వాల్యుయేషన్ అబ్సల్యూట్ బేస్ గా చీప్ గా అయితే కనిపించట్లేదండి ప్రజెంట్. అందువల్ల పీర్ కంపారిజన్స్ లో వాల్యుయేషన్ డీప్లీ అట్రాక్టివ్ లేదా చీప్ రేంజ్ లో అయితే లేదు. గ్రోత్ ని కన్సిడర్ చేస్తే ఫెయిర్ టు ప్రీమియం రేంజ్ లో ఉంది. ఎగ్జిక్యూషన్ డిసప్పాయింట్ అయితే వాల్యుయేషన్ కరెక్షన్ అనేది రిస్క్ ఉంటుంది అనమాట. ఇక ఇప్పుడు ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా, అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఆటోమేటివ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ ఉంది. వైరింగ్ హార్నెస్, వెహికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో క్రిటికల్ కాంపోనెంట్ అండి ఈ కంపెనీ. ఐసీఈ వెహికల్స్ తో పాటు ఈవీ సెగ్మెంట్ లో కూడా కంపెనీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రీసెంట్ ఇయర్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించాయి. అలాగే 2-wheeler, 3-wheeler అండ్ ఈవీ వైరింగ్ హార్నెస్ సెగ్మెంట్స్ లో స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ ఉన్నట్లు కంపెనీ డిస్క్లోజర్స్ అయితే మనకు చెప్తున్నాయండి. ఐపీఓ ఫ్రెష్ ఇష్యూలో సిగ్నిఫికెంట్ అమౌంట్ డెప్ట్ రీపేమెంట్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా వెళ్తుందన్నమాట. ఇది కూడా మనం పాజిటివ్ పాయింట్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే డెప్ట్ రిడక్షన్ ఒకవేళ జరిగితే ఫ్యూచర్ ఫైనాన్స్ కాస్ట్ తగ్గి ప్రాఫిటబిలిటీకి అయితే సపోర్ట్ రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీ అనేది సైక్లికల్ అండి. వెహికల్ సేల్స్ స్లో అయితే కంపెనీ డిమాండ్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మేజర్ కస్టమర్స్ పై డిపెండెన్సీ ఉంటే కస్టమర్ కన్సంట్రేషన్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. ఓఈఎంస్ ప్రైస్ రిడక్షన్ కోరడం వల్ల మార్జిన్స్ పై ప్రెజర్ రావచ్చు. కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వంటి రా మెటీరియల్ ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే వైరింగ్ హార్నెస్ బిజినెస్ లేబర్ ఇంటెన్సివ్ నేచర్ కలిగి ఉండొచ్చు. న్యూ ప్లాంట్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లో డిలేస్ లేదా కాస్ట్ ఓవర్ రన్ అయితే రావచ్చు. కంపెనీ బారోయింగ్స్ మీనింగ్ఫుల్ లెవెల్లో ఉన్నాయి. ఐపీఓ తర్వాత డెప్ట్ తగ్గిన బ్యాలెన్స్ షీట్ మూవ్మెంట్ ని మానిటరింగ్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈ ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ అయితే పెద్దదిగా ఉంది. ఓఎఫ్ఎస్ మనీ డైరెక్ట్ గా కంపెనీకి రాదు కాబట్టి అది కూడా మనం ఒక నెగిటివ్ పాయింట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇక అప్పర్ బ్యాండ్ వాల్యుయేషన్ అయితే చీప్ కాదు. గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఫైనల్ గా ఈ ఐపీఓలో అప్లై చేయొచ్చా లేకపోతే స్కిప్ చేయాలా చూసుకుంటే మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కరెంట్ జిఎంపీ అయితే పాజిటివ్ గా ఉందండి. అండ్ గ్రే మార్కెట్ లో డీసెంట్ లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తుంది. అందువల్ల లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసే ఇన్వెస్టర్స్ అప్డేటెడ్ జిఎంపీ
క్యూఐబి సబ్స్క్రిప్షన్, ఓవరాల్ సబ్స్క్రిప్షన్ ఫిగర్స్, బ్రాడర్ మార్కెట్ సెంటిమెంట్ చూసి ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదండి. అలాగే లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే బిజినెస్ మోడల్ స్ట్రాంగ్ ఆటోమేటివ్ ఎలక్ట్రిఫికేషన్ థీమ్తో లింక్ అయి ఉంది కాబట్టి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లింక్ అయి ఉంది కాబట్టి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. డెప్ట్ రీపేమెంట్, న్యూ ప్లాన్స్ అండ్ ఈవీ ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్ పాజిటివిటీ అయితే ఉంది. కానీ అప్పర్ బ్యాండ్ వాల్యూషన్ సుమారు 45 టైమ్స్ ఎర్నింగ్స్ వద్ద ఉండడం వల్ల ఐపీఓ అయితే చీప్ అయితే కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కస్టమర్ కన్సంట్రేషన్, మార్జిన్స్, రిటర్న్ రేషియో, డెప్ట్ రిడక్షన్, ఎగ్జిక్యూషన్ అండ్ న్యూ కెపాసిటీ యూటిలైజేషన్ని కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలి అంటే, నా వెర్షన్ చెప్పాలి అంటే, బిజినెస్ మోడల్ విషయానికి వస్తే స్ట్రాంగ్ అండ్ స్కేలబుల్ అండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే పాజిటివ్, సెక్టర్ అవుట్లుక్ సపోర్టివ్, జిఎంపి కరెంట్లీ పాజిటివ్ ఉంది బట్ అన్అఫీషియల్, వాల్యూషన్ ఫెయిర్ టు ప్రీమియం ఉందండి, అంటే చీప్ అయితే కాదు, రిస్క్ లెవెల్ మోడరేట్గా ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్డేటెడ్ జిఎంపి అండ్ సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్ స్ట్రాంగ్గా ఉంటే కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ యాంగిల్లో చూసుకుంటే వాల్యూషన్ కంఫర్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ మాత్రమే మెజర్డ్ అప్రోచ్తో కన్సిడర్ చేయడం అనేది బెటర్ అనమాట. ఇలా మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలో లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకు మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.